పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి కాలినడగా మొక్కు చెల్లించుకున్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్స్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆలయ కార్యనిర్వహణ అధికారి మాలికల రాంబాబు ఆధ్వర్యంలో ఉత్తరం వైపు ఏడుకొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఈ రోజు ఉదయం వేగవజామున 5 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం జంగారెడ్డిగూడెం మెజిస్ట్రేట్స్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్స్ శ్రీ కాళహస్తి రాజరాజేశ్వరి తేజస్వి శ్రీ స్వామివారి మొక్కు చెల్లించుకోవడం కోసం కాలినడకన మెట్ల మార్గంపై స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆలయ అర్చకులు నల్లూరి రిషికేష్, కుమారాచార్యులు, రాఘవాచార్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి మానిల రాంబాబు ఆలయ మర్యాదలతో శ్రీ కాళహస్తి రాజరాజేశ్వరి తేజస్వి వేద పండితుల ఆశీస్సులు, స్వామివారి శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలతో సన్మానించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదాలతో సన్మానించారు. ఈరోజు ఆలయానికి ఆలయ అభివృద్ధికి సభ్యులు రెడ్డి రంగాప్రసాద్, దండు ధనరాజు, వాసవి సాయి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ధనం నదియం తవపాదవందనం దదామి సాక్షాత్కరవాంగుః సదా గుణశంకరధాంగల్పద్వేంగళాయ శ్రీనివాసాయ మంగళం వృషదైరాదేవ దైవదన్న శ్రీరాధీశ్వరైవ దైవదన్న పణిదైరాదేవ దైవదన్న భగవాన్ వేంకటైవ దైవదన్న భాగ్యలక్ష్మీ కరదలకమలే సర్వదాలక్ష్మీ దోఖండే వీరలక్ష్మీ హృదయ దర్శనే ఓలకారుణ్యలక్ష్మీ కంఠాగ్రే సౌర్యలక్ష్మీ నిఖిలక్షణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌర్యలక్ష్మీ వేద వినీతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవరేతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమిశతం శతమిశతం నాణ్యం ధరం వరం భవత్లాభం శతసంవత్సరం దీర్ఘమాయు శ్రీపద్మావతి గోదాసమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామిః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు మనోభీష్టఫలసిద్ధిరస్తు ఆచంద్రాత్మం వంశాభివృద్ధిరస్తు. ఈ నెల 16వ తారీఖు నుంచి జనవరి 13వ తారీఖు వరకు మన దేవస్థానంలో జరుగు ధనుర్మాస కార్యక్రమములు వివరముల గురించి మన అర్చక స్వాముల వారు శ్రీ శివకుమార్ గారు అందరికీ వివరిస్తారు. కావున గమనించవలసిందిగా మన జై శ్రీమన్నారాయణ. గోకుల్ తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుంచి 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీ వరకు కూడా మన పారిజాతగిరి ఆలయంలో ధనుర్మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ సందర్భంగా నెల రోజులు కూడా ప్రతిరోజు వేకువజామునే స్వామివారికి తీర్థపు బిందుతో కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం తిరుప్పావై సేవాకాలము, గోదాస్ అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం, అష్టోత్తర పూజా కార్యక్రమం మరియు తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు 5 గంటలకు ప్రారంభమయ్యి ప్రతిరోజు ఉదయం 7 గంటల వరకు కూడా జరుగుతాయి. అంతేకాక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో ప్రతిరోజు కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా తిరుపావై ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా నెల రోజుల పాటు ఆలయంలో విశేషంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించబోతున్నాము. అంతేకాక ఈ ధనుర్మాసంలో విశేషంగా అనేక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 8వ తేదీ నాడు దీపోత్సవ కార్యక్రమం ధనుర్మాసంలో 24వ రోజు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు ధనుర్మాసంలో అతి ముఖ్యమైన కార్యక్రమం వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీ నాడు
అత్యంత వైభవంగా నిర్వహించడానికి మన ఆలయంలో తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాక జనవరి 12వ తేదీ నాడు కూడారై మహోత్సవ కార్యక్రమం 108 గంగారాలతో విశేష అక్కార వరుస ప్రసాద నివేదన కార్యక్రమం ఉంటుంది. మరియు జనవరి 13వ తేదీ నాడు సోమవారం ఉదయం 10:30 గోదా కళ్యాణం, శ్రీరంగనాథ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ విధంగా ఈ నెల 16వ తేదీ ప్రారంభమయ్యి జనవరి 13వ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడే ధనుర్మాసోత్సవ కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహము మరియు గోదా రంగనాథుల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు ఆలయ కౌంటర్ వద్ద సంప్రదించి తగిన వివరములు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ